మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా ఇంతవరకు కనీస స్పందన చూపలేదని, తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల యూనియన్ నాయకులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లినట్టు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటాని ముకుందరాం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సుమాదుల యేసుబాబు తెలిపారు. నిరవధిక సమ్మె ప్రారంభించిన కార్మికులు స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద నుంచి ర్యాలీగా మున్సిపల్ కార్పొరేషన్ వద్దకు చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీసం వేతనం చెల్లించకపోవడం వల్ల బ్రతుకు భారంగా మారిందని, ప్రస్తుతం జీతం 15,000 రూపాయలైతే చేతికి వచ్చేది మాత్రం 13,037గా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టెక్నికల్ వర్కర్లకు 29,200, నాన్ టెక్నికల్ వర్కర్లకు 24,500 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలకు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిరికి ప్రసాద్, పాలిక బాలభవానీ కుమార్, మందనక సాయి, బొక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతన, సమాన పని మా డిమాండ్లు, మా జీతాలు, మా జీతాలు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, పోలీసు వారికి, నా తోటి కార్మికులకి అందరికీ నమస్కారం. గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల బట్టి నుంచి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాం. కానీ అప్పటి నుండి అరాకొరా జీతాలతో గడుపుతున్నాం. గత అమరావతిలో వెళ్ళి నోటీస్ ఇచ్చాం, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారికి నోటీస్ ఇచ్చాం. ఏ స్పందన లేకపోవడం వల్ల 9/12/2024 సమ్మెబాట పడుతున్నాం. నిన్న సమ్మె చేయడానికి అందరం సమ్మె చేస్తుండగానే మధ్యాహ్నం వచ్చి టౌన్ ప్లానింగ్ పర్మిషన్ లేదు. ఆల్రెడీ మేము డిఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని టెంట్ అది వేసి సమ్మె మొదలుపెట్టాం. మీకు పర్మిషన్ లేదు టౌన్ ప్లానింగ్ అని వచ్చి టెంట్లు అవి పీకేశారండి. పీకేసినా మేమే వెనకాడికి వేయలేదండి. అక్కడ ఉండి కూర్చొని నేల మీద కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నాలని ఇలాగా సాలీసాలని జీతాలతో గడుపుతామని మేము ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. అయినా సరే స్పందన ఏం లేదు. రాజమండ్రిలోనే చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమ్మె చేయట్లేదని అంటున్నారు. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు, కర్నూలు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లేకపోయినా ఎక్కువ శాతంగా సమ్మె చేయడానికి ముందుకు వచ్చారు. 40 మున్సిపాలిటీలు చేస్తున్నారు, 5-6 కార్పొరేషన్లు చేస్తున్నారు. ఈరోజు కూడా వేరే కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కూడా యాడ్ అయ్యి సమ్మెకి ముందుకు వెళ్తున్నాం. ప్రధానమైన మా డిమాండ్లు ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాలు ఇమ్మని కోరాము అధికారులని. టెక్నికల్ శాలరీ ఏమో 9,200, 29,200, నాన్ టెక్నికల్ 24,500. డ్యూటీలో కార్మికుడు చనిపోతే 10 లక్షలు, అంగవైకల్యం అయితే 5 లక్షలు. చనిపోయిన కుటుంబానికి అందులో ఒక ఉద్యోగం ఇచ్చేలాగా, వికాస వాళ్ళని ఆప్కోస్లో కలిపేలాగా, 15 సంవత్సరాల మించి చేసిన వాళ్ళని క్రమబద్ధీకరణ చేసేలాగా, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా, అలాగే 10 సంవత్సరాలు దాటిన వికాస వాళ్ళని 10 సంవత్సరాలు ఆప్కోస్లో చేర్చేలాగా, 10 సంవత్సరాలు దాటిన వాళ్ళని మినిమం స్కేల్, టైం స్కేల్ ఇచ్చేలాగా మేము మా డిమాండ్లు కోరుచున్నాం. నా పేరు ప్రసాద్,
ఎస్ ప్రసాద్, రాష్ట్ర నగర అధ్యక్షులు. మీడియా మిత్రులకి, పోలీసు మిత్రులకి, అందరికీ, నా తోటి సోదరులందరికీ, కార్మికులకి నమస్కారం. మేము గత 20 సంవత్సరాలు బట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో నుంచే ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్నాం. సాలీసాలిని జీతంతో బతుకు జీవన విధానం కొనసాగిస్తున్నాం. మా జీతం వచ్చి 13,087 రూపాయలతో మేము జీవనం గడుపుతున్నాం. కానీ గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చి మా జీతాలు పెంచమని చెప్పేసి మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. కానీ మా తోటి కార్మికులు, పారిశుద్ధ కార్మికులతో కూడా సమ్మె చేసేటప్పుడు మేము సమ్మెలోకి వెళ్ళలేదు. మీ జీతాలు మేము పెంచుతాం, మీరు సమ్మెకి వెళ్ళొద్దు అని చెప్పేసి అప్పుడు గత ప్రభుత్వంలోనే చెప్పడం వల్ల మేము స్ట్రైక్లో దిగలేదు. కానీ పారిశుద్ధ కార్మికుల సోదరులకి వాళ్ళకి మాత్రం జీతాలు పెంచారు, కానీ మాకు మాత్రం జీతం పెంచలేదు. మేము అలాగే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి సీడీఎం గారి దగ్గరికి వెళ్ళి, మా కమిషనర్ దగ్గరికి వెళ్ళి అడగడం వల్ల 9 మంది కమిటీతోని, 9 మంది ఐఏఎస్ కమిటీతోని నివేదిక ఏర్పరిచి 9 మంది కమిటీ వేసిన తర్వాత అదొక మా డిమాండ్ ముఖ్యంగా జీతం పెంచమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. మా జీతం టెక్నికల్కి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వ్యక్తికేమో 24,500 రూపాయలు ఇమ్మని చెప్పేసి మేము ముఖ్యమైన డిమాండ్లుగా ఈ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం ఈ వీడియో ద్వారా. నా పేరు ఎస్ యేసుబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగ ఏసయ్య రాజు, నగర ప్రెసిడెంట్ సిరుగు. పాత్రికేయులకు అలాగే పోలీస్ శాఖ వారికి అందరికీ నమస్కారం. మరి ఈరోజు వచ్చిన మంటి మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ సెక్షన్ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియపరుస్తూ, మరి ఈరోజు మరి ఈ యొక్క సమ్మెబాటు పెడతాక మరి ప్రధాన కారణం మా యొక్క డిమాండ్లు. ఒకటి నాన్ టెక్నికల్ శాలరీ గురించి, అలాగే మా యొక్క డిమాండ్స్లో మరి ఉన్న ప్రతి అంశం కూడా మరి అధికారులు స్పందించి మాకు వెంటనే మాకు జీతాలు పెంచమని, అలాగే మరి నిన్న దినమందు మరి సమ్మెబాటు పెట్టాము. కొంతమంది అధికారులు మరి మమ్మల్ని బెదిరించి మా యొక్క టెంట్లు కూడా తీసివేసి మమ్మల్ని చాలా ఆందోళన గురి చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరి రెండో రోజు మరి ప్రతి ఒక్కరిని మరి సమ్మెబాటుకి వెళ్తున్నాము. మరి ఏది ఇబ్బంది లేకుండా మమ్మల్ని సహకరించవలసిందిగా కోరుతూ, ఇంకో మరి ఈ యొక్క దేశవ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చేస్తున్నాము సమ్మె. మరి రాయమండ్రి ప్రాంతమే కాదు, కాకినాడ, చిత్తూరు, అలాగే మదనపల్లి, హిందూపురము, అనంతపురము, కడప, కర్నూలు మా యొక్క డిమాండ్స్ న్యాయం కోరికలు తీర్చాలి. మా డిమాండ్స్ నాన్ టెక్నికల్ సాలరీస్ పెంచాలి. అలాగే మరి ప్రతి కార్మికులకు మరి అన్ని విషయాలుగా మరి అధికారులు తోడ్పడతానని కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మరి మిత్రులకు అలాగే మా యొక్క సహోదరులకు అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు బొంగ యశ్వబాబు, రాజమండ్రి రాష్ట్ర కార్యదర్శి, ఎస్